హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే గనక పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మీ వరకి నా ఛానల్ రావాలి, నా వీడియోస్ రావాలి అంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అవును. లైక్ చేశారా? చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కొట్టారా? ప్లీజ్ కొట్టండి ఫ్రెండ్స్. డన్ అయితే. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఇంతకీ ఈరోజు వీడియో ఏంటో తెలుసా? డెమోన్ పవన్ బజ్ ఇంటర్వ్యూ. విన్నర్ క్వాలిటీస్ అండి. రియల్లీ విన్నర్ క్వాలిటీస్ అసలు. కానీ మనోనికి 15,00,000 వచ్చినాయి చూడు. ఐఎమ్ సో హ్యాపీ అసలు చెప్పాలంటే. చాలా మంచిగా అనిపించింది. డెమోన్ పవన్ నిజంగా నువ్వు 15,00,000 తీసుకోవడం 100కి 200% కరెక్ట్ అనమాట. అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బజ్ ఇంటర్వ్యూ ఉంటది కాబట్టి శివన్న దగ్గరికైతే డెమోన్ పవన్ అయితే వచ్చిండు. ఇంకా అక్కడైతే ఇంటర్వ్యూ అయితే మామూలుగా లేదనమాట. ఎందుకంటే శివన్న అడిగే క్వెషన్స్ అట్లుంటాయనమాట. ఫస్ట్ అయితే ఇంక శివన్న మన డెమోన్ గురించి అయితే ఆంధ్ర అందగాడు అండ్ లవర్ బాయ్ అండ్ క్యూట్ పర్సన్, ఆటగాడు అని చెప్పేసి మంచి వెల్కమే చెప్పిండనమాట. మొత్తానికైతే వెల్కమ్ అయిపోయిన తర్వాత ఆ 15,00,000 బ్యాగ్ పక్కన పెట్టి ఈయన ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవాలి నువ్వంటే మంచిదైతే తీసుకుంటా, మంచిదైతే తీసుకుంటా, చెడ్డదైతే వద్దు అని ముందే చెప్పేసిండనమాట. సో మంచి గిఫ్టే అట్లనేం లేదు. బిగ్ బాస్ ఏది ఇస్తే తీసుకోవాలని చెప్పేసి ఇక శివన్ అయితే ఒక మన్మధుడు అని, లవర్ బాయ్ అని చెప్పేసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిండు. సూపర్ అసలు. అండ్ షాక్ అయిపోయిండు మనోడు కూడా. ఇక షాక్ అయిపోయి కూర్చున్న తర్వాత ఇక అడిగిండమ్మ. మామూలుగా అడగలేడు శివన్ అసలు. జనాల క్వశ్చన్లు అన్నీ శివననే అడిగిండు హౌస్లో. నిజంగా సారీ బజ్ ఇంటర్వ్యూలో. జనాలు బయట ఏమేమి అనుకుంటున్నారు అవన్నిటికీ శివన్న ఫుల్ క్లారిటీ ఇస్తున్నాడేమో ఈ బజ్ ఇంటర్వ్యూలో అందరికీ అని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి రీతు ఫ్రెండ్షిప్ గురించి కానీ, హౌస్లో ఉన్న తీరు గురించి కానీ, అండ్ యాక్టర్ అవుతాం అనుకుంటున్నావు, ఇంతకీ నువ్వు నీకు నచ్చిన మంచి సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్పు అన్నప్పుడు మన ప్రభాస్ డైలాగ్ చెప్పిండండి. వచ్చాడు ఆడు కొడుకు వచ్చాడు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఇంతకీ ఏ సినిమా మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సినిమా పేరేందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో తెలవాలి నాకు ఈ వీడియోకి నిజంగా. లైక్లు, సబ్స్క్రైబర్స్, కామెంట్స్ కంపల్సరీ రావాలన్నమాట. చూద్దాం ఎంతమంది ఉన్నారో ప్రభాస్ ఫ్యాన్స్. సో ఆ డైలాగ్ అయితే మస్తు చెప్పిండు చూడు. ఇది డెమోన్ పవన్ అంటే ఇది అని చెప్పి శివన్న కూడా సూపర్ ఎగ్జైట్మెంట్ అయిపోయింది. ఇక మనోడు అట్లా చెప్పేసరికల్లా ఇది డెమోన్ పవన్ పవర్, ఇది డెమోన్ పవన్ డైలాగ్, ఇది డెమోన్ పవన్ ఇది అన్నాడు అనేసరికి నిజమే కదా అనిపించింది. ఇంకా తర్వాత రీతు ఫ్రెండ్షిప్ గురించి అడిగిండు చూడు. దగ్గర 10 నిమిషాలు అనుకోండి రీతు ఫ్రెండ్షిప్ 10-15 నిమిషాలు రీతు గురించే మాట్లాడిండు. ఎందుకు రీతు దగ్గర స్టక్ అయిపోయాను అంటే నేనేం స్టక్ అవ్వలేదు, నేను నార్మల్గానే ఉన్నా. అండ్ హౌస్లో కూడా నాకు రీతు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు, ఎవరు హెల్ప్ చేయలేదు గేమ్ పరంగా అని చెప్పేసి చెప్పిండనమాట. ఇంకొకటి కళ్యాణ్కి గేమ్లో నుంచి తీసేసేది ఏదైతే ఉందో నేను అది చేయకుండా ఉండాల్సిందేమో అన్నట్టుగా అనిపించిందా అంటే, ఇప్పుడు కళ్యాణ్ క్లోజే, ప్రియా క్లోజే, శ్రీజ క్లోజే. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? రీతు. సో నేను ఆయనకి థర్డ్ ప్రియారిటీ కళ్యాణ్కి. సో ఆయనకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నన్ను తీసేస్తాడు కదా. సో నాకు ఛాన్స్ వచ్చినప్పుడు ఏది జరిగినా కానీ గేమ్ వైజ్గానే వేసిన తప్పితే పర్సనల్గా ఏది లేదు అని. అండ్ దివ్య ఫ్రెండ్షిప్ నిజంగా డెమోన్ పవన్ దివ్య ఫ్రెండ్స్ అంట. సో దివ్య ఫ్రెండ్షిప్ కానీ హౌస్లో ఎక్కడ దివ్య ఫ్రెండ్షిప్ బాగుండు అనేది కనబడనే లేదు అసలు హౌస్ ప్రకారంగా అయితే. ఇంకొకటి తనుజ ఫ్రెండ్షిప్. మన లాస్ట్ 2 వారాలు తనుజతో ఉన్న ఫ్రెండ్షిప్ సూపర్ అనిపించింది నాకైతే. నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే కళ్యాణ్, డెమోన్ పవన్, అదే సోల్జర్ డెమోన్ పవన్ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ బాగుండే ఎక్కువగా ఉంటే బాగుండేమో అని నేనైతే నిజంగా అనుకున్నా అండి. చాలా అనుకున్నా కానీ అస్సలు అది అవ్వలేదు. అండ్ ఇంకొకటి స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు మన అదేంటి భరణి సార్ అండ్ డెమోన్ పవన్ ఇద్దరు
పుషప్ చేస్తారు కదా! సో, ఈక్వల్‌గా 50-50 చేస్తారు. సో, వాళ్ళిద్దరు కూడా బాండ్ ఎక్కడన్నా ఏర్పడతదా అంటే అది లేదు. సుమన్ అన్న, భరణి అన్న బాండ్ అబ్బో! ఎక్సలెంట్ అనుకోండి. అదొకటి. నిద్రొస్తుంది. అమ్మా! అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే బయటికెళ్ళిన తర్వాత రీతు నీకు ఐ లవ్ చెప్తే ఏం చెప్తావు? ఇదే క్వెషన్ శివన్న రీతుని గూడా అడిగిండు. సో, నిజంగా వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎంత క్యూట్ అండ్ జెన్యూన్‌గా ఉందంటే, ఇద్దరు సేమ్ ఆన్సర్ చెప్పారు. ఐ లవ్ చెప్తే ఏం చెప్తావు అని రీతుని అడిగినప్పుడు నేను అది వాడికి చెప్తాను. అండ్ మా ఇద్దరి మధ్యన అంత పర్ఫెక్ట్ ఏం లేదు. మాకు మస్తు లొల్లులైన హౌస్‌లో ఉన్నప్పుడు బయటికి పోయిన తర్వాత బయట ట్రావెల్ చేసిన తర్వాత ఇంకా బయట గూడా సేమ్ ఈ మనిషి అలాగే జెన్యూన్‌గానే ఉంది అనుకుంటే గనక ఓకే అని చెప్పేసి రీతు అంది. సేమ్ అదే రీజన్ తోటి మేము హౌస్‌లో ఉన్నంత మట్టుకి హౌస్ పరంగా అయితే నేను ఎవరి దగ్గరైతే క్లోజ్‌గా ఉంటానో ఇంకా ఆ వ్యక్తే మన దగ్గర క్లోజ్‌గా ఉంటది. అది హౌస్ ప్రకారంగా. ఇంకా బయటికి పోయిన తర్వాత కూడా సేమ్ అట్లనే ఈ వ్యక్తి మంచిగా బయట ఉంటుందా అంటే గనక ఓకే. మంచిగా జెన్యూన్‌గా ఉండొచ్చు. ముందుకోవచ్చు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అని జెప్పేసి అట్లా చెప్తాడనమాట. నిజంగా నాకు కూడా అనిపిచ్చింది. ఇద్దరికి సేమ్ క్వెషన్స్ అడిగారు. అండ్ సేమ్ రీజన్స్ కూడా చెప్పారు గదా! సూపర్ అనిపిచ్చింది. అండ్ డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీ సేమ్ టు సేమ్ డెమోన్ పవన్ లాగే ఉంది. అహా! అట్లా గాదు. డెమోన్ పవన్ వాళ్ళ మమ్మీలాగే డెమోన్ పవన్ ఉన్నాడనమాట. అసలు వాళ్ళ మమ్మీ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే. ఆంటీ ఈ బుగ్గలు బావుంటాయి అసలు తెలుసా చెప్పాలి అంటే. అండ్ గేమ్ పరంగా డెమోన్ పవన్ సూపర్ అసలు. వాళ్ళ మమ్మీని, వాళ్ళ డ్యాడీని మంచిగా చూసుకోవాలి. అంకుల్‌కి హెల్త్ ఇష్యూ ఉంది. వాళ్ళ డ్యాడీని బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయిండు. ఏడుపొచ్చేసింది అసలు నిజంగా డెమోన్ పవన్‌కి చెప్పాలి అంటే. మస్తు ఫీల్ అయిపోతున్నాడు. నేను ఇంత ఎత్తుకు ఎదిగినా గానీ ఇంకా నేను సెటిల్ అవ్వలేదు. ఫైనాన్షియల్‌గా నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి మస్తు ఫీల్ అయిండంట. అట్లా ఫీల్ అయిన టైంలోనే లక్ష్మీదేవి తలుపు తట్టినట్టు 'బిగ్ బాస్' అనే ఇల్లు మన డెమోన్ పవన్‌కి తలుపు తట్టి ఆహ్వానించింది. కానీ అందులో పోయిన తర్వాత విన్నర్ అవుతాడు అని ఖచ్చితంగా బయట ఉన్న జనాలందరూ అనుకున్నారు. కానీ రన్నరే అనుకోవాలి చెప్పాలంటే. విన్నర్ అవ్వాలనుకున్న వ్యక్తి రన్నర్ అయ్యిండు. చెప్పాలంటే మీకు ఇంకొక మాట కామనర్స్ ఇద్దరొచ్చిర్రు. సగం సగం పంచుకొని వెళ్ళిపోయారనమాట. అట్లుంటది కామనర్స్ తోటి. సో, నాకైతే ఫుల్ హ్యాపీ అండి. అక్కడ కళ్యాణ్‌కి వచ్చేసినాయి అమౌంట్లు. ఇక్కడ డెమోన్ పవన్‌కి వచ్చేసినాయి. సో, ఓకే. వీళ్ళు కామనర్స్ గెలుచుకున్నారు హ్యాపీ. కానీ ఇమ్ము ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిండు. అండ్ తనుజ గూడా నోటి దాకా వచ్చి మొత్తం ఎనకెళ్ళిపోతుంది. గెలుస్తా అన్న మూమెంట్‌లో ఓడిపోతా ఉన్నా, గెలుస్తా అన్న మూమెంట్‌లో ఓడిపోతా ఉన్నా అనేసరికి బాధ అనిపించిందండి. అది అలవాటయిపోయింది అని గూడా అన్నది గదా! సో, కొంచెం అక్కడ గూడా ఇప్పుడు విన్నర్స్ అందరూ అవ్వలేరండి. ఎవరో ఒక్కరే విన్నర్ అవుతాడు. ఆ ఒక్కడు పవన్ కళ్యాణ్ అయిపోయిండు. పవన్ కళ్యాణ్, కళ్యాణ్ పడాల అయిపోయిండు. సో, ఇంక అందరు విన్నర్ అవ్వలేరు గదా! సో, అందుకని. ఇంకా ఈరోజు డెమోన్ పవన్ అయితే బజ్ ఇంటర్వ్యూలో మాత్రం శ్రీజ గురించి తీసుకొచ్చిండ్రు టాపిక్ అస్సలు నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. శ్రీజ గేమ్ గాని చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా తెలివైన పర్సన్. అండ్ శివన్న కూడా మాట్లాడుతున్నాడు చూడు శ్రీజ గురించి. నిజంగా ఎక్సలెంట్ అండి. శివన్న కూడా మాట్లాడింది శ్రీజ గురించి అంటే నాకు సూపర్ అనిపించింది. అండ్ శ్రీజ గురించి డెమోన్ పవన్ చెప్పడం అనేది అండ్ శ్రీజ టాపిక్ బజ్ ఇంటర్వ్యూలో రావడం అనేది సూపర్ అంటే సూపరు. ఇంతకీ డెమోన్ పవన్ 15,00,000 గెలుచుకోవడం మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా? డెమోన్ పవన్‌కి 15,00,000 రావడం కరెక్టేనా కాదా? నాకనిపించింది డెమోన్ పవన్‌కి ఇంకొక 5,00,000 యాడ్ చేసుంటే ఏమయ్యేది? ఒక 20,00,000 వచ్చుంటే బాగుండేది కదా! డెమోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేది కదా! వాళ్ళ అమ్మా నాన్నలని బాగా చూసుకోవాలి నేను, మంచిగా ఉండాలి అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇంకా అక్కడ ఉంకర తింకర పోవద్దు అని చెప్పేసి శివన్న ముంగటనే చెప్పేసిండనమాట. "నువ్వేమైనా తోక జాడిచ్చావనుకో నేను దారిలో పెడతా" అని చెప్పేసి శివన్న అనడము. అండ్ డెమోన్ పవన్ కూడా "మీరున్నారు కదన్నా నేనేమైనా మిస్టేక్ చేస్తే సరిచేయనీకి" అని చెప్పడము. నిజంగా సూపర్ అసలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెమోన్ పవను సైలెంట్‌గానే ఉంటాడు అనుకున్నాం గానీ, సైలెంట్ పర్సన్ గాదండి. అయినా గోదావరి యాసలో మాట్లాడే విధానం నిజంగా
చాలా బావుంటది. ఇంకా 'డెమోన్ పవన్' నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ జేసినాం కానీ, అంత ఎక్స్‌పెక్ట్ జేసినంతగా 'డెమోన్ పవన్' బయట తీయలేదు తన టాలెంట్‌ని అనిపిచ్చింది. అండ్ అక్కడ గూడా 'డెమోన్ పవన్' అదే చెప్తున్నాడు. నా గురించి ఎంతో ఎక్స్‌పెక్ట్ జేసి జనాల్ని నాది ఎక్కువగా బయట తీయలేకపోయినా, ఎవరో ఏమన్నా అనుకుంటారేమో, ఏదైనా మాట్లాడితే బాధపడతారేమో అని జెప్పేసి ఫీల్ అయినా అని జెప్పేసి అన్నాడు జూడు. ఒకటి జెప్తా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే వేరేటోళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి చాలామంది ఎనకాలనే ఉండిపోతారు. ఇప్పుడు అవతలోడు ఏం ఫీల్ అవుతాడో లేదో అనేది మనం ఏదైనా చెప్పేదాకా తెలవదనమాట. సో, ఆళ్ళు ఫీల్ అయితుర్రా లేదా మనకు తెలవాలి అంటే మనం ఏమనుకుంటున్నామో అది వాళ్ళ ముంగట పెట్టాలి. అప్పుడు దానికి వీళ్ళు ఫీల్ అవుతున్నారా? మంచిగా రెస్పెక్ట్ చేస్తున్నారా? లేదంటే ఏం రియాక్ట్ ఇస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం రియాక్షన్ ఇస్తున్నారు లేదా ఏం తెలవక ముందే మనం ఫీల్ అవుతారేమో ఈ మాట అంటే అని మన కడుపులో పెట్టుకోవడం అనేది తప్పు. ఎందుకంటే అవతలోళ్ళ గురించి మనకు తెలవాలి అంటే గనక ఖచ్చితంగా మన సైడ్ నుంచి మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది క్లియర్ కట్‌గా చెప్పాలి. అది మెయిన్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇగ మొత్తానికైతే 'డెమోన్ పవన్‌కైతే ఇంకా 15,00,000 తీసుకున్నాడు. ఇంకొకటి చెప్తున్నాను నేను 'డెమోన్ పవన్' లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలండి. అంత మంచి ఫ్రెండ్‌షిప్ నిజంగా సూపర్ అసలండి 'డెమోన్ పవన్' ఫ్రెండ్‌షిప్ దొరకడం ఎవరికైనా సరే బ్రదర్ మై బంగారు కొండ నువ్వు లైఫ్‌లో ఎక్కువగా మంచిగా తొందరగా సెటిల్ అవ్వాలి. ముందుకెళ్ళాలి. మంచి మంచి ఆహ్ వెబ్ సీరీస్ గానీ, సీరియల్స్ గానీ, సినిమాలు గానీ యాక్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ లైఫ్ బాగుండాలని. అండ్ మీ అమ్మని, నాన్నని బాగా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి నీ లైఫ్‌లోకొచ్చే అమ్మాయి నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలు. అండ్ ఇంకొకటి రీతు నిజంగానే డెమోన్‌ని లవ్ చేస్తుందా? పెళ్లి చేసుకుంటదా? డెమోన్ పవన్ రీతుని లవ్ చేస్తున్నాడా? పెళ్లి చేసుకుంటున్నాడా? అనే దాని గురించి నేనొక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నిజంగా 'బిగ్ బాస్' షోలోకెళ్ళిన ఇప్పటివరకు ఏ ఒక్క జంట గూడా ఆ 'బిగ్ బాస్' షోలో ఉన్నంత వరకే వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు గానీ, బయటికొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడా అంత క్లోజ్‌గా ఉన్నట్టు కనబడలేదు. సో, ఆ ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఉందో, ఆ షో మట్టుకే బయటికొచ్చిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి బిజీ వాళ్ళదనమాట. సో, ఇప్పుడు 'డెమోన్ పవన్' అండ్ రీతు ఇద్దరు క్లోజ్‌గా ఉండాలి. మంచి ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉంది వీళ్ళిద్దరి మధ్యన. ఇంకా ముందుకెళ్ళాలి అని మీరు అనుకుంటే గనక చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. నా వీడియో ఇంతే అండి. నచ్చిందో నచ్చదో లైక్ చేసి, కామెంట్ చేసి చెప్పండి. బై బాయ్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.